కాంగ్రెస్ నాయకులు వర్షాలను కూడా రాజకీయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ప్రాజెక్టుల విషయంలో మంత్రుల స్థాయి వారికి కూడా అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గేట్లు పెట్టి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం మలిచిందన్నారు. ఇక ఈ నిర్మాణాలు పూర్తి కాకుండా ఎల్లంపల్లి నుంచి నీరు ఎట్లా విడుదల చేస్తారో మంత్రి లక్ష్మణ్ కుమార్ సమాధానం చెప్పాలని అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్ ను సందర్శించారు బీఆర్ఎస్ నేతలు. నేను సూటి యొక్క ప్రశ్న అడుగుతా ఉన్నా. ఈ రోజు నువ్వు అన్నట్టుగానే గ్రావిటీ ద్వారానే ఈ ఎల్లంపల్లి ఉంటేనే రాష్ట్రం అంతా నీళ్లు పారుతాయని అనుకుంటే తెలంగాణ రాక పూర్వం రాష్ట్రంలో నీళ్లు ఎందుకు లేవు? ఆ రోజు 35 లక్షల ఎకరాలకే నీళ్లు ఎందుకు వచ్చినాయి? వరి పంట 68 లక్షలే ఎందుకు వండింది? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత 1,60,00,000 ఎకరాలలో నీళ్లు ఎట్లా వచ్చినాయి? 2,68,00,000 పంట ఎట్లా వచ్చింది? దీనికి సమాధానం చెప్పాలి. ఒకవేళ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే నీరు కట్టినాం, మేము కట్టిన ప్రాజెక్టు నుంచే ఇలా నీళ్లు పారుతున్నాయని చెప్పేటువంటి అబద్ధం ఏదైతే చెప్తున్నావో, మరి ఆ ఎల్లంపల్లి నుంచే రాష్ట్రం అంతా 240 టీఎంసీల నీళ్లు వచ్చేటట్టుంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాని కోసం ఎందుకు మరి ఆ రోజు ప్రతిపాదన చేసింది? ఎల్లంపల్లి సరిపోద్ది కదా. ఈఎల్ఐడి కూడా మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి తుమ్మిడిగడ్డ దగ్గర ఖచ్చితంగా బ్యారేజ్ కట్టి తీరుతాం అంటున్నారు కదా. ఇప్పటి వరకు తట్టడి మట్టిపోయలే, అనుమతులు రాలే, కానీ మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారు. కాళేశ్వరం అంటే కేవలం ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం ఊర్లో కట్టిన ఒక బ్యారేజ్ కాదు. కాళేశ్వరం అంటే అనేక బ్యారేజ్ల యొక్క నిర్మాణం, అనేక రిజర్వాయర్స్ యొక్క నిర్మాణం. ఈ విషయాలన్నీ చెప్తున్నప్పటికీ కూడా ప్రజలకు అర్థమవుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మంత్రులకు, ముఖ్యమంత్రి కూడా అర్థమైతలేదు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏబిసిడి తెలియదు. దీని గురించి నీళ్ళ గురించి, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి. కాళేశ్వరం అనుకుంటే కాళేశ్వరం గుడి అనుకుంటారు వాళ్ళు. ఫస్ట్ క్లారిటీ ఏంటంటే కాళేశ్వరం దేవుని పైన కేసీఆర్ గారు ఒక సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఆయనకు అవగాహన లేదు, ఆయనకే కాదు ముఖ్యమంత్రికి అవగాహన లేదు. నీళ్ల పైన తెలంగాణ ఉద్యమకారులకు ఉన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళకి లేదు. ఇంతకుముందు ఈశ్వరన్న చెప్పినట్టు ఎల్లంపల్లి నుండి మిడిమానేర్కి గ్రావిటీ ద్వారా పోతుంది అన్నారు. ఈ గుట్టలలో నీళ్ళు వెళ్ళినాయి. గుట్టలలో 100 మీటర్లు ఎల్లంపల్లి నుండి ఈ నంది మేడారం పంప్ హౌస్ లోకి ఇక్కడ వచ్చే నీళ్లు 100 మీటర్లు. 100 మీటర్లు అంటే ఎన్నంతస్తుల బంగ్లా? 100 ఇంటూ 300 ఫీట్లు. 300 ఫీట్లు డివైడెడ్ బై 12 వేసుకో, అంటే 200 అంతస్తుల బంగ్లా ఇంత ఎత్తుడో గంత ఎత్తుకి ఇక్కడికే. ఇది మొదటి దశ. ఇది అయిన తర్వాత మళ్ళీ గాయత్రి పంప్ హౌస్, అది 300 మీటర్లు. దాని తర్వాత మిడ్మానేర్. వాళ్ళు నిన్న తిట్లు తిన్నారు. హైదరాబాద్ లో ఢిల్లీలో ఎన్డీఏ సేవలు అడిగారు. మేము 2 ఏడాది అర్థం కింద చెప్పినాము తయారు చేసుకొని మంచిగా చేసుకున్నా అంటే రాకపోతే తిట్లు తిని వచ్చిర్రు.